హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షు తెలుగు బ్లాగ్స్. వీడియో ఏంటనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది తమ్నేల్ చూసి. ఎస్, మై హెయిర్ కట్ అనమాట. నేను చాలా రోజులుగా కొన్ని ఇయర్స్గా అనుకుంటున్నాను హెయిర్ కట్ చేయించుకోవాలి అని చెప్పి. సో ఈ హెయిర్ కట్ అయితే ఎప్పుడు పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది. బికాస్ 2020లో చేయించుకున్నాను, 2020లో. అప్పుడు లేయర్ హెయిర్ కట్ చేయించుకున్నట్టున్నాను. దాని తర్వాత ఇప్పుడే మళ్ళీ హెయిర్ కట్ చేయించుకోవడం అనమాట. దాని తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ డెలివరీ, ఇంకా పాపతో సరే. సో హెయిర్ కట్ కోసం నేనైతే జావేద్ హబీబ్కి వచ్చానమాట. ఆల్రెడీ చాలా మందికి తెలుసు ఈ జావేద్ హబీబ్ చాలా ప్లేసెస్లో ఉంది, లైక్ చాలా బ్రాంచెస్ కూడా ఓపెన్ చేశారు. అండ్ జావేద్ హబీబ్ యాజ్ యూ ఆల్ నో చాలా ట్రస్ట్ అన్నట్టు హెయిర్ విషయంలో. హెయిర్ స్టైల్ కానీ, హెయిర్ కట్ కానీ, హెయిర్ స్పా, సో వీటిల్లో ది బెస్ట్ అని చెప్పచ్చు జావేద్ హబీబ్. అండ్ మిగతా స్పా అంతా కూడా వాళ్ళు మంచిగా చేస్తారు. అండ్ నేనైతే ఇప్పుడు హెయిర్ స్పా అండ్ హెయిర్ కట్ చేయించుకుందామని చెప్పి వచ్చానమాట. ఓన్లీ హెయిర్ కట్ అనుకోలేదు ఫస్ట్, ఎందుకంటే నేను హెయిర్ స్పా కూడా అనుకున్నాను. బికాజ్ మా హెయిర్ చాలా డ్రై ఉంది అండ్ ఫ్రీజీ ఉంది, ఫుల్ ఆఫ్ డాండ్రఫ్ ఉందనమాట. సో హెయిర్ స్పా చేయించుకుంటే నాకేదో కొంచెం రిలాక్సేషన్ కూడా ఉంటుంది. పాపతో అరుస్తూ తన అల్లరంతా భరిస్తూ నాకు కొంచెం తలనొప్పి ఎక్కువ అయిపోయింది అనమాట. సో హెయిర్ స్పాలో మంచి మసాజ్ కూడా ఉంటుంది. అండ్ హెయిర్ స్పా గురించి స్పెషల్గా చెప్పేది ఏమి ఉండదు. వాళ్ళ కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, లోరియల్ ప్రొఫెషనల్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నా హెయిర్ వాష్ ఏదో చేస్తున్నారు, 2 times చేశారనమాట. బికాస్ కొంచెం డ్రైగా ఉంది హెయిర్ అని చెప్పి, ఫ్రీజీ ఉంది, కొంచెం జిడ్డుగా ఉందని చెప్పి 2 times అయితే చేశారు నా హెయిర్. అండ్ దాని తర్వాత ఇట్లా ఫుల్ కవర్ చేసేసి హెయిర్ మొత్తం రబ్ చేసేసి దెన్ హెయిర్ కట్ అయితే స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు ఎంత లెంత్ వరకు కట్ చేయాలి అని చెప్పి మనల్ని అడుగుతారు. మనల్ని అడగకుండా అయితే వాళ్ళు హెయిర్ కట్ అసలు చేయరు. సో దాన్ని బట్టి వాళ్ళకి మనం ఇంత అని చెప్తాం కదా, ఇంత లెంత్లో కట్ చేయండి అని చెప్పి, సో దాన్ని బట్టి వాళ్ళు చేస్తారనమాట. నేను ఒక హెయిర్ స్టైల్ అయితే చూపించాను, లాంగ్ లేయర్ అనమాట. అది లాంగ్ లేయర్ హెయిర్ కట్. నేను ఎప్పుడు లేయర్ హెయిర్ కట్ చేయించుకుంటాను, బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు అంత స్టైల్ అక్కర్లేదు అని చెప్పి లాంగ్ లేయర్లోకి అయితే వెళ్ళాను. సో తన పేరు మాన్సి, చాలా బాగా చేస్తుంది అనమాట హెయిర్ కట్. సో తను చాలా ప్రొఫెషనల్ అనమాట. అండ్ తను చాలా దిక్కులున్న తను ట్రైనింగ్ అయ్యి జావేద్ హబీబ్కి వచ్చిందంట. తనతో మాట్లాడుతున్నాను అప్పుడప్పుడు మాట్లాడుతూ, ఎందుకంటే మనకి టైంపాస్ అవ్వాలి, వాళ్ళకి టైంపాస్ అవ్వాలి కదా. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తను హిందీ అనమాట. బట్ ఇంగ్లీష్లో అలా మాట్లాడితే తనకు అర్థమయ్యేది. నాకేమో హిందీ రాదు, తనకేమో సరిగ్గా ఇంగ్లీష్ రాదు. సో అట్లా మా కన్వర్జేషన్ అట్లా సాగిందనమాట ఆ టైం అంతా. అండ్ తర్వాత హెయిర్ స్పా విత్ హెయిర్ కట్తో పాటు థ్రెడ్డింగ్ కూడా చేయించుకున్నా. అండ్ హెయిర్ కట్ విషయానికి వస్తే చాలా డౌట్స్ ఉంటాయి. అంటే మనకి సరిగ్గా కట్ చేస్తారా లేదా, మనకి నచ్చిన స్టైల్లో ఉంటుందా లేదా అని చెప్పి. నిజం చెప్తున్నానండి, వాళ్ళు చేస్తున్నప్పుడు మాత్రం ఆ స్టైల్ ఉంటుంది. తర్వాత మనం ఎప్పుడైతే హెడ్ బాత్ చేస్తామో తర్వాత ఇంకా స్టైల్ ఉండదన్నమాట. సో తర్వాత తను హెయిర్ కండిషనర్ పెట్టేసి ఇట్లా హెయిర్కి కొంచెం స్టీమ్ పెట్టింది. అందరికీ తెలుసు కదా, అందుకే నేను కొంచెం డీటెయిల్గా ఏం చెప్పట్లేదు హెయిర్ స్పా గురించి. సో స్టీమ్ పెట్టింది. స్టీమ్ పెట్టిన తర్వాత ఫుల్ మసాజ్ ఉంటుంది. సో ఆ మసాజ్ నేను అసలు వీడియో తీయలేదు, ఎందుకంటే ఫుల్ రిలాక్స్ అయిపోయినా అనమాట. ఇంకా అందుకనే తీయలేదు వీడియో క్లిప్ అనేది. అండ్ మసాజ్ చేస్తున్నప్పుడు తను అన్ని లైట్స్ ఆఫ్ చేసేసి ఓన్లా జావేద్ ఉంది కదా ఆరెంజ్ కలర్ లైట్, అది ఒక్కటే ఉంచిందనమాట. ఎంత పీస్ ఉందంటే నిజంగా తను మసాజ్ చేస్తున్నప్పుడు. A few moments later. రియల్లీ తన బాడీ మొత్తం మసాజ్ చేసింది, నాట్ ఓన్లీ హెయిర్. అండ్ అఫ్ కోర్స్ చాలామంది ప్రైస్ కోసం కూడా అడుగుతారు, హెయిర్ స్పాకి ఎంత అయింది, హెయిర్ కట్కి ఎంత అయింది, అండ్ ఈ పార్లర్లో ఎంత అయిందని చెప్పి చాలామంది అడుగుతారు. జావేద్లో ది బెస్ట్ ఏంటి అని అంటే మెనూ కార్డ్ చూపిస్తారు వాళ్ళు వచ్చి రాగానే. సో మనకి ఒకలాగా, వేరే వాళ్ళకి ఇంకోలాగా అట్లా ఉండదన్నమాట కాస్ట్. చాలా పార్లర్స్లో ఏంటంటే మెనూ కార్డ్స్ ఉండవు, వాళ్ళకి నచ్చిన రేట్ చెప్పేస్తారు. బట్ ఇక్కడైతే అలా కాదు, మనకి మెనూ కార్డ్ చూపిస్తారు, అందులో ఉన్న రేట్సే అనమాట. కాకపోతే మన హెయిర్ స్పా అంటే హెయిర్ లెంత్ని బట్టి కాస్ట్ ఉంటుంది. నేనైతే నాకు చాలాసేపు డిస్కషన్ అయింది యాక్చువల్లీ, ఎంత పడుతుంది నా హెయిర్కి కాస్ట్ అన్నప్పుడు. మీ హెయిర్ చాలా లెంత్ కదండి, అప్ టు కింది వరకు వచ్చింది. అంటే తడిపితే కొంచెం ఇంకా కిందకి వస్తుంది కదా హెయిర్. నాది నువ్వు తడిపేసావు కదా, షార్ట్ హెయిరే నాది అంటే తను అసలు వినదు. లేదు మేడం ఇది లాంగ్ హెయిరే, అది ఇది అని చెప్పింది. ప్రైస్ విషయానికి వస్తే నాకైతే హెయిర్ స్పా విత్
హెయిర్ కట్కి అండ్ థ్రెడ్డింగ్కి కలిపి నాకు 3000 ప్లస్ అట్లా పడింది అనమాట. 3000 ప్లస్ అంటే లైక్ 200 చిల్లర అట్లా పడింది. అండ్ దిస్ ఈజ్ మై హెయిర్ స్టైల్. బిఫోర్ అట్లా ఉండేది, ఆఫ్టర్ ఇట్లా ఉంది. చాలా మందికి డౌట్ క్లియర్ అయింది కదా, అంత లెంత్ షార్ట్ అయితే చేయించుకోలేదు, బట్ పోనీటైల్ వేస్తే మాత్రం షార్ట్ కింద కనిపిస్తుంది. సో అదనమాట, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ జస్ట్ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వర్షు తెలుగు వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.